హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి డైలీ యూస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేది తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూడండి. నిన్ను ఎవరైనా కొట్టారా? నిన్ను ఎవరైనా కొట్టారా? దీన్ని ఇంగ్లీష్లో ఏమని మెన్షన్ చేస్తున్నాం? డిడ్ యూ డిడ్ ఎనీవన్ బీట్ యూ? నిన్ను ఎవరైనా కొట్టారా? డిడ్ ఎనీవన్ బీట్ యూ? డిడ్ ఎనీవన్ బీట్ యూ అంటే నిన్ను ఎవరైనా కొట్టారా? నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నిన్ను ఎవరైనా పిలిచారా? నిన్ను ఎవరైనా పిలిచారా? డిడ్ ఎనీవన్, పిలవడాన్ని ఏమంటాం మనం? కాల్ యూ. నిన్ను ఎవరైనా పిలిచారా? డిడ్ ఎనీవన్ బీట్ యూ అంటే నిన్ను ఎవరైనా కొట్టారా? డిడ్ ఎనీవన్ కాల్ యూ అంటే నిన్ను ఎవరైనా పిలిచారా? అంటే మన ఫంక్షన్స్ అలాంటివి జరుగుతున్నాయి, నిన్ను ఎవరైనా పిలిచారా, నేను వెళ్తున్నా అంటాం కదా, సో అట్లా. డిడ్ ఎనీవన్ కాల్ యూ, నిన్ను ఎవరైనా పిలిచారా? నెక్స్ట్ చూడండి. నిన్ను ఎవరైనా అడిగారా? నిన్ను ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం, నిన్ను ఎవరైనా అడిగిర్రా ఎట్లా ఉన్నారు, మీ యోగక్షేమాలు ఎలా ఉన్నాయని ఎవరైనా అడిగిర్రా అంటే అట్లా మాట్లాడతాం కదా, అట్లా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? డిడ్ ఎనీవన్, అడిగారా? అడగడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? ఆస్క్ యూ. డిడ్ ఎనీవన్ ఆస్క్ యూ? నిన్ను ఎవరైనా అడిగారా? నెక్స్ట్, నిన్ను ఎవరైనా చూసారా? నిన్ను ఎవరైనా చూసారా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? సింపుల్ స్ట్రక్చర్ అదే కదా. డిడ్ ఎనీవన్ చూడడాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం? చూడడం. సీయు అనొచ్చు కదా, సీయు. నిన్ను ఎవరైనా చూసారా? డిడ్ ఎనీవన్ సీయు? డిడ్ ఎనీవన్ సీయు, నిన్ను ఎవరైనా చూసారా? నెక్స్ట్ చూడండి. నిన్ను ఎవరైనా తిట్టారా? నిన్ను అంటే మనం కోపడి నిన్ను ఎందుకు బాధపడుతున్నావు అంటే అంటాం కదా, నువ్వు నిన్ను ఎవరైనా తిట్టిరా, కొట్టిరా, ఏమైంది చెప్పు అంటాం కదా, సో అట్లా. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? డిడ్ ఎనీవన్, తిట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? స్కోల్డ్ యూ. నిన్ను ఎవరైనా తిట్టారా? నెక్స్ట్, నిన్ను ఎవరైనా బెదిరించారా? ఏమైంది అట్లా ఉన్నావు, నిన్ను ఎవరైనా బెదిరించారా, ఏమైందని అడుగుతాం కదా, అట్లా. నిన్ను ఎవరైనా బెదిరించారా? బెదిరించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? థ్రెటనే కదా. డిడ్ ఎనీవన్ థ్రెటన్ యూ? నిన్ను ఎవరైనా బెదిరించారా? థ్రెటన్ యూ అంటే నిన్ను ఎవరైనా బెదిరించారా? నెక్స్ట్, నిన్ను ఎవరైనా పట్టుకున్నారా? దీన్ని ఏమంటున్నావు? పట్టుకోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? క్యాచ్ కదా. డిడ్ ఎనీవన్ క్యాచ్ యూ? నిన్ను ఎవరైనా పట్టుకున్నారా? డిడ్ ఎనీవన్ క్యాచ్ యూ? నిన్ను ఎవరైనా పట్టుకున్నారా? జస్ట్ ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతున్నాయి? వెర్బ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి, మిగతా అన్ని సేమ్. నెక్స్ట్ చూడండి. నిన్ను ఎవరైనా కలిసారా? డిడ్ ఎనీవన్ మీట్ యూ? కలవడాన్ని ఏమంటాం మనం? కలవడాన్ని మీట్ అంటాం. డిడ్ ఎనీవన్ మీట్ యూ? నిన్ను ఎవరైనా కలిసారా? నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి. నిన్ను ఎవరైనా ప్రేమించారా? డిడ్ ఎనీవన్ లవ్ యూ? ఇట్లా. ఇక్కడ మనకు వచ్చేసి సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది? డిడ్ ఎనీవన్, నిన్ను ఎవరైనా. డిడ్ ఎనీవన్ అంటే ఎవరైనా. సి అంటే చూసారా. యు అంటే నిన్ను ఎవరైనా చూసారా. మనం ఇక్కడ సెంటెన్సెస్ ఫామ్ ఏ విధంగా జరిగింది? స్ట్రక్చర్ డిడ్ ఎనీవన్ ప్లస్
వెర్బ్ 1 ప్లస్ సబ్జెక్ట్. ఈ విధంగా మనకు ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఇట్లా డిడ్ ఎనీ వన్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, డిడ్ నిన్నెవరైనా చూసారా, నెక్స్ట్ నిన్నెవరైనా తిట్టారా, నిన్నెవరైనా అర్థం చేసుకున్నారా, నిన్నెవరైనా అడిగారంటే ఏమొస్తుంది, ఆస్క్ అని వస్తుంది. అట్లా సేమ్ మన ఇక్కడ చేంజ్ అయ్యేది ఓన్లీ వెర్బ్ మాత్రమే చేంజ్ అవుతుంది. చూడండి, ఇట్లా 10 అని కాదు, ఇంకెన్నైనా సెంటెన్సెస్ మనం ఇందులో ఫామ్ చేసుకోవచ్చు. నిన్నెవరైనా సెలెక్ట్ చేశారా, నిన్నెవరైనా జాయిన్ చేసుకున్నారా, అడేమొస్తుంది, డిడ్ ఎనీ వన్ జాయిన్ యూ, నిన్నెవరైనా జాయిన్ చేసుకున్నారా, నిన్నెవరైనా నెక్స్ట్ ఇంకా పోతే నిన్నెవరైనా తిట్టారా, నిన్నెవరైనా కొట్టారా, నిన్ను జాయిన్ చేసుకున్నారా, నిన్ను సెలెక్ట్ చేసుకున్నారా, అట్లా ఏ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.